వాళ్ళకి ఏం పని లేదు మేడం. ఒక మినిస్టర్ ఇంటి లేడు, ఎవరు ఇంటి లేరు. ఆయనకు దొరికిందలా టీఆర్ఎస్ నాయకుల మీద బురదాలను తప్ప ఇంకొకటి లేదు. ఉన్న 2 సంవత్సరాలలో వచ్చిన ఒక హామీ నెరవేరలేదు, ఏం లేదు. ఏ ఊరికి పోయినా వాళ్ళకి ముఖం లేదు. ఎంతసేపు ఇది ఒక దొరికింది వాళ్ళకు. అటువంటిది ఏమైనా ఉంటే 2 years ఎప్పుడో జరిగేది. ఆయనకు ఎప్పుడైతే బదలాం అవుతుంటాడో అప్పుడు ఏదో ఒకటి లేచి పబ్లిక్ను డైవర్ట్ చేసుకొని నేను మా సీఎం అని చెప్పుకోవడం తప్ప అతను సీఎం పోస్ట్ ఇచ్చినాక ఎట్లుంటుందంటే కనకసింహం మీద కుక్కను పెడితే ఎట్లుంటుంది అట్లున్నది. ఇంకో డెవలప్మెంట్ అని మర్చిపోయాడు, ప్రజలను మర్చిపోయాడు. ఎంతసేపు ఆయన పదవి కాపాడుకోవడానికి ఎవరి మీద బురద చల్లాలి, రాత్రి అంతా ఆలోచిస్తాడు. ఈరోజు వచ్చి ఏ పోలీస్ స్టేషన్ పోవాలి, ఎక్కడ తిట్టాలి, ఏం తిట్టాలి. ఆఖరికి ఆయన ఉన్న క్యాబినెట్ డిప్యూటీ సీఎం కూడా కేర్ చేస్తలేడు. డిప్యూటీ సీఎం కేర్ చేయలేక ఏం సీఎం అయినా వాళ్ళంతా వాళ్ళే ఇక అన్ని ప్రోగ్రామ్ మేము చెప్తే మేము వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పుకోము. వాళ్ళ టీవీలో ప్రోగ్రాంలు ఏమొస్తున్నాయో మనం లేని వాళ్ళకి బురద చల్లుతారు. వాళ్ళైతే న్యాచురల్గా టీవీలో అన్ని ఫోటోస్ సహా వస్తున్నాయి. అది గుర్తించి దాని యొక్క బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వచ్చిన 3 సంవత్సరాలు మంచిగా చేస్తే బాగుంటుంది. ఇంకా కూడా ఇప్పుడు ఊర్లో ఎక్కడ పోయినా కూడా మంత్రులను కూడా తిరగనిస్తలేరు. ఇక వాళ్ళకు ఎటువంటి పరిస్థితి ఏర్పడదంటే ఈ ఆఫీస్లో కూకోవాలి, ఇంటికాడ కూకోవాలి, పోలీస్ స్టేషన్ పెట్టాలి, ఆఫీసర్ని పిలవాలి, ఆఫీసర్ని రెచ్చగొట్టాలి, వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. అంతకంటే ఏమీ లేదు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 2 సంవత్సరంలో ఒక్క ఇనాగరేషన్ కానీ ఒక మంచి పని చేసినట్టు మీరు ప్రెస్ మిత్రులకు అడుగుతున్నాను. 2 years లేదా నాకు మంచి పని చేస్తే మాకు తెలియకపోవచ్చు, మీకైతే తెలుస్తుంది కదా. ఒక్క మంచి పని చేసినట్టు మాకు చెప్తే మేము సంతోషిస్తామండి. ఎంతసేపు చేసిన పనులను ఖరాబ్ చేసుకోవడమే. అదే కేసీఆర్ అన్నప్పుడు భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ వచ్చినట్టు అన్నది ఎక్కడ పోయినా ప్రౌడ్గా ఉండేది తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏం దరిద్రం పట్టినట్టు ఉన్నది మా అందరికీ. మేము చాలా బాధపడుతున్నాం మేడం. ఈయన ఒక ప్రభుత్వం చూసి ఒక్కటైనా 10 మంచి పని చేస్తే ఒక 5 మంచి పనులు ఉన్నారు. 10కి 10 మూసీ నది పెట్టుకుంటే మూసీని పట్టుకోడు, హైడ్రా పెట్టిండు, హైడ్రాలనే పడుతుండు. ఎక్కడ ఆయనకు చెడ్డ పనులు ఆలోచన తప్ప ప్రజలకు మంచి పని చేసే ఆలోచన లేవు. మీరందరూ కూడా గమనించి బాగా చేయాలి మేడం. అంతవరకు నిన్న హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, ఈ రోజు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. మరి రేపు కేసీఆర్ టార్గెట్ అంటున్నారు. నోటీసులు ఇచ్చుకున్నా మాత్రం మాకు అయ్యేది ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక రోజు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు కానీ మాకు 100 రోజులు అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళకి ఏం చేసారు, రేపు అరెస్ట్ ఇవాళ అరెస్ట్ అనేసి పబ్బం గడుపుకుంటారు. ఇవాళ ఒక పండుగ వచ్చింది అనుకో, సంక్రాంతి పండుగ ఒక రీల్ వేసుకుంటారు. ఇది అంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు. వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయినాక కవిత చెప్పిన వ్యాఖ్యల ప్రకారమే ఇప్పుడు పోలీసులు కూడా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. కవితనే చెప్పింది అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? మీరు ఒకటి ఆలోచించండి. మా ఇంటి బిడ్డ ఆమె అలిగిపోయినప్పుడు అత్తగారి మా దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏదో అడిగినప్పుడు అడిగిపోతే అత్తగారింటికి పోయి ఎన్నో బండాలు ఇస్తారు. అటువంటిది సహజం. అది రాజకీయానికి అంటగట్టొద్దు. అది పబ్బం గడుపుకోవడానికి అంటగడుతుంది. మరి బీఆర్ఎస్ నాయకులే కదా ఈ రోజు పోస్టులు పెడుతున్నారు. కవితని ఒక రాక్షసి లాగా వీళ్ళకి నోటీసులు ఇప్పించింది అంటున్నారు. అంటే తెలిసో తెలియక బయట పోగానే మాట్లాడతారు కదా మేడం. ఆమె చెప్పగానే నోటీసులు ఇస్తారా? మా ఇంటి ఇప్పుడు ఒకసారి ఏమందంటే దయ్యం పట్టిందని పూజలు చేపిస్తాం. ఇంట్లో ఒకరికి దయ్యం పట్టిందని వదిలేస్తున్నాం మేడం. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఏమైనా వీళ్ళు అరెస్టులతో నిర్బంధాలతో పాలన కొనసాగిద్దామనుకుంటారు. వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు పరచాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అవి డైవర్ట్ చేసేందుకే ఈ కొత్త రకం రాజకీయం చేస్తున్నారు. రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికలో ఏ రకంగా గెలవాలి, ఏ రకంగా బురద జల్లాలి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అనేది చూస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలలో తులం బంగారం, మహిళలు పెళ్లి చేసుకుంటే 1,16,000తో కళ్యాణ లక్ష్మితో పాటు 1,16,000తో పాటు తులం బంగారం అని ఎదురు చూస్తున్నారు. అది ఇయ్యలేదు. చదువుకున్న విద్యార్థులు స్కూటీలు వస్తాయని చూస్తున్నారు. అది చేత కావడం లేదు. రైతులకు రైతు బంధు వేస్తామని ఎదురు చూస్తున్నారు. అవి చేత కాదు. మీరు ఇచ్చిన గ్యారంటీలలో మీరు ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే కనబడుతుంది. కాళేశ్వరం నిర్మించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుని నువ్వు ఇది విచారణల పేరుతోనే నువ్వు కాళేశ్వరం విచారణ పేరుతో పిలిచినావు. నిన్న హరీష్ రావు గారిని పిలిచిండు. ఏమైనా ప్రతిపక్ష నాయకులని మీరు అరెస్టులు చేసి నిర్బంధాలు చేసి ప్రజల డైవర్టు పక్కదారి పట్టించేటందుకే చేస్తున్నావు. మీరు ఇది రాక్షసుల పాలన అంటున్నారు. ఇది ఏమంటారు, పాపిష్ట పాలన కొనసాగుతుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ తీరు మార్చుకోవాలి. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చే వరకు మీ ఎంట పడుతూనే ఉంటాం. మీ ఎంట పోరాటం చేస్తాం. మీరు సాధించే వరకు నిద్రపోవని చెప్తున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటుందంటే అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ ఇంటి ఆడపడుచు చెప్పిన లెక్కల ప్రకారమే మేము ఒక్కొక్కరిని ఇప్పుడు విచారణకు పిలుస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓ పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తను ఒక శంకిని లాగా వెంటబడింది. తను ఇచ్చిన వాంగ్మూల ప్రకారం అంటే తను చేసిన వ్యాఖ్యల ప్రకారమే ఇప్పుడు వాళ్ళకు నోటీసులు ఇప్పిస్తుంది అని కవిత మీద కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారు అనేది క్లియర్గా కనపడుతుంది. కవితక్క
ఈ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినామే, తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నామే. కానీ ఆమెని క్యాచ్ చేసుకొని ఆమెతోని దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనేతోని కుట్ర పట్టినట్టే కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారు మీ పాలన మీద దృష్టి పెట్టమని ప్రజలు అడుగుతున్నారు. దాని మీద పెట్టకుండా ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అది ఉద్యోగులు పెన్షన్ల డబ్బుల కోసం, పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్లం, ఆటో కార్మికులు మీరు 12,000 రూపాయలు ఇస్తున్నారు, దానికోసం ఎదురు చూస్తున్నారు. దళిత బంధు 10,000 ఉంటే 12,000 ఇస్తున్నావు, దానికోసం ఎదురు చూస్తున్నారు. ఆ పాలన చేతగాకనే ప్రతిపక్ష నాయకులని డైవర్ట్ చేసేందుకే ఇవాళ తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? ప్రజాప్రతినిధి చేస్తారా? అదేవిధంగా చేయవలసిన పోలీస్ అధికారులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేసే వారిపైన, అదేవిధంగా ఉగ్రవాదులపైన, తీవ్రవాదులపైన ఫోన్ ట్యాపింగ్ చేస్తారు వాళ్ళు అధికారులు. కానీ ప్రజాప్రతినిధి కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఏముంది? అది సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ఏదో డైవర్ట్ చేసేందుకే ఈ పాలన కొనసాగుతున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ కనపడుతుంది. ఏసీబీ అధికారులు కూడా మరి 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది గతంలో, సంవత్సరం క్రితం కూడా. వాళ్ళ వాంగ్మూల ప్రకారమే ఇప్పుడు మొత్తం కూడా మేము విచారించడానికే ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తున్నాము. ఇక మీదట కేసీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆయనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నాయి అంటున్నారు. ఇది తప్పని మీరెలా చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ చేసేది అధికారులు చేస్తారు అనేది అందరికీ తెలుసు. ఏదేమైనా ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి చేసేది కాదు, అది ఇంటెలిజెన్స్, దానికి ఎస్ఓటీలు వాళ్ళు ఉంటారు. అది ఏదన్నా ఆందోళన కార్యక్రమాలు చేసేటోళ్ళపైన, తీవ్రవాదుల మీద చేసే అధికారులు. కానీ కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకి సంబంధం ఏంటంటే ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్, రాజకీయాలు. గతంలో హైదరాబాద్ పక్షాన నిలబడ్డ కేటీఆర్ని ఈ కార్ రేస్ మీద తీసుకొచ్చి విచారణ జరిపి వారం రోజులు టైంపాస్ చేసిరు. ఇట్లాంటి రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. మీరు పాలన మీద దృష్టి పెట్టండి, మీరు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టమని ప్రజలు అడుగుతున్నారు. కానీ చేత కాకుండా ఇది రాక్షస ఆనందం పొందేందుకే, సునకానందం పొందేందుకే ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణని జరుపుతున్నట్టు కనపడుతుంది. అవన్నీ తప్పు, దానికి దీనికి సంబంధం లేదు. ఇది అంత రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. ఎలక్షన్స్ బిఫోర్ ఏదో ఒకటి చేయాలా అనేసి ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేరు కాబట్టి ఆ నెరవేర్చడానికి కోసం అని పబ్లిక్ ఎక్కడ అడుగుతారో క్వశ్చన్ చేస్తారన్న భయానికి ఈ మా లీడర్లను అనేది మా హరీష్ రావు అని మన తీసుకుపోయి ఏం చేసిరు? మీకు పొద్దున వెళ్ళేటప్పుడు చూసిరు, సాయంత్రం వచ్చింది, ఏం క్వశ్చన్ అడిగారు? ఏం అడగలేరు, ఏం ఉండదు అక్కడ. ఫోన్ ట్యాపింగ్ అనేదే లేదు అక్కడ. వీళ్ళంతా షో ఆఫ్ చేస్తుండు. ఆయనకు తెలుసు ఆయన ఏంది కుమ్మ ఉంటాడు, అటు టీడీపీతోని ఇటు బీజేపీతోని. ఆయన కూర్చున్నది కాంగ్రెస్ సీట్లా, కానీ చేసేదాన్ని అటు బీజేపీకి ఇటు టీడీపీకి చేస్తూ ఉంటాడు. పొద్దున్న లేసే సూట్ కేసులు మోసుడు రేవంత్ రెడ్డి పని. దానికోసమేనే ఆయన ఇక్కడ కూర్చోబెట్టిరు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడదు. బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రతి వాళ్ళు ఆయనకు నమ్మసబెట్టరు. ఎవరు ఇట్లా లేవరు. ఆయన పోతే ఆయన సీఎం అంటే ఎట్లా నమ్ముతారు మీరు? మయా సీఎం మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ప్రభుత్వం ఎట్లా ఉండే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండే, ఫ్రెండ్లీ పోలీస్ అనేది మా దగ్గర ఉండే. ఇప్పుడు లేదు, అంత అరాచకంగా తయారైంది. ఆడవాళ్ళని చూడకుండా కూడా దొబ్బేస్తున్నారు. ఇది కాదు కదా చేస్తున్నది. మేము చేసినప్పుడు చాలా బాగా చేసినాము. ఒక డిసిప్లినరీ పార్టీ అంటేనే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ఆడవాళ్ళకి ఇచ్చిన గౌరవం కానీ, పబ్లిక్ ఇచ్చిన గౌరవం కానీ, ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అని అంటే యూరియా లేదు అక్కడ. మేము ఉన్నప్పుడు ఒక రైతు చెప్తుండు, గడ్డివాంల నుంచి ఇట్లా గడ్డి గుంజుతా ఉంటే ఎంత వెళ్తుందో అన్ని యూరియా బస్తాలు వచ్చేది. ఈరోజు ఒక్క బస్తా కోసం మేము దినమంతా కాపులు కాస్తున్నాము. వాటర్ కూడా లేదు. మళ్ళీ సేమ్ కరెంటు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. 60 ఏళ్ల కిందట ఎట్లుంటే సేమ్ అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా. మళ్ళీ కరెంటు పోవడాలు, టైంకి పోయి మోటార్లు వేసుకున్నాడు. వీటి వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా ఏమీ లేవు. ఇవన్నిటికీ కారణం ఎవరు? మన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎన్ని గ్యారంటీలు ఎన్ని చేస్తానని చెప్పండి. మహిళలకి తులం బంగారం ఏది, ఆయన ఇచ్చిన హామీలు ఏది, కళ్యాణ లక్ష్మి ఏది, ఇవన్నీ మేము అడుగుతామనే దానికి ఆయన ఇప్పుడు మా లీడర్లని, మా కేటీఆర్ అని తీసుకొని కూర్చోబెట్టండి. ఏం చేసుకుంటాడు కూర్చోవడం వల్ల? ఆయనకే నష్టం. ఆయన దావోస్లో ఎంజాయ్ చేస్తుండు, మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద సఫర్ చేస్తుండు. అది ఆయన రాజకీయ జీవితానికి ఆయనకు చాలా తప్పు. ఫ్యూచర్లో ఎప్పుడు ఆయన రాడిగా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.